ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 25. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ 12:22. హెబ్రీ 11:10లో మనము చూచుచున్నట్లు పునాదులు గల ఆ పరలోక పట్టణములో మన భాగమును మనము తీసుకొనవలెనని ప్రభు కోరుచున్నాడు. ఆ పరలోక పట్టణమునకు మనలను సిద్ధపరచు నిమిత్తము మనము ప్రభువు ద్వారా శిక్షించబడి గద్దించబడవలసి ఉన్నది. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. హెబ్రీ 12:6-8 వరకు. మనము పరలోకపు పట్టణములో పరలోకపు రాజులుగా ఉండుటకు దానిని నిత్యత్వమునకు స్వతంత్రించుకొనుటకు మనము దేవుని పరిశుద్ధతలో పాలివారము కావలెను. మనము ఎడతెగక ప్రభువుచే శిక్షించబడవలెను. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ 12:11. దేవుని ఉద్దేశము ఎంత గొప్పదనగా ఆయనతో ఏలుటకు ఆయన మనలను పరలోక పట్టణములో పౌరులుగాను రాజులుగాను చేయవలెనని కోరుచున్నాడు. అతడు దేవదూతలు మనకు పరిచారము చేయుటకై నియమించబడిరి. హెబ్రీ 1:13-14. అంత్యదినములలో దేవుడు సమస్తమును చలింప చేయబోచున్నాడు. హెబ్రీ 12:26. మన స్వంత ప్రయత్నము జ్ఞానము లేక బలము ద్వారా చేయబడినదంతయు తీసివేయబడును. కేవలము ఆయన శక్తితో ఆయన మహిమ ఘనత కొరకు చేయబడినది మాత్రమే నిలుచును. మనలను మనము ఎడతెగక పరీక్షించుకొనవలెను. మరియు మన సొంత జ్ఞానము బలముతో ఏదియు చేయకూడదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయవలెను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. 28వ వచనం. చలించబడని ఆ రాజ్యములో మనం ఉండబోచున్నాము.